ఇలా వైకుంఠానికి వెళ్ళిన అజామిలుడి గత జన్మ ఏంటి అని తెలుసుకోవాలన్న కుతూహలంతో జనక మహారాజు వశిష్ఠుడిని అజామిలుడి వృత్తాంతం చెప్పమంటాడు. అప్పుడు వశిష్ఠుడు ఈ రకంగా చెప్తున్నారు. పూర్వజన్మలో అజామిలుడు మహారాష్ట్రంన ఒక శివాలయంలో అర్చకుడిగా ఉండి తన అపురూపమైన అందంతో కోపిష్టిగా గర్విష్టిగా వ్యభిచారం చేస్తూ శివాలయం డబ్బు దొంగతనం చేస్తూ ఒక్కరోజైనా దీపారాధన శ్రద్ధగా చేయక ఒక్కొక్కప్పుడు శివుడికి ఎదురుగా కాళ్ళు పెట్టి నిద్రించేవాడు. ఒక పేద బ్రాహ్మణ స్త్రీతో సంబంధం కలిగి ఉండేవాడు. ఆమె కూడా అందంగా ఉండేసరికి భర్త చూసి చూడనట్టుగా ఉంటూ భిక్షాటనకే ఊరూర తిరుగుతూ కాలం గడుపుతూ ఉండేవాడు. ఒకరోజు కూరలు నెత్తి మీద పెట్టుకొని భర్త ఇంటికి వచ్చి ఆకలిగా ఉంది త్వరగా వంట చేయమని అంటే చేదరించుకుని చేయకుండా అలానే కూర్చుంటుంది. తన మాట పెడచెవిన పెట్టిందని ఆ భర్త కోపంతో కర్ర తీసుకొని ఆమెను కొడతాడు. ఆ తర్వాత అతని చేతిలో ఉన్న కర్ర లాక్కొని అతని కంటే ఎక్కువ కొట్టి బయటకు నెట్టేస్తుంది. భర్త బయటకు వెళ్ళిపోయిన తర్వాత అందంగా ముస్తాబై వీధి అరుగు మీద కూర్చొని వచ్చిపోయే వారిని తన కోరిక తీర్చమని ఆ రాత్రంతా తనతో గడపమని అడుగుతుంది. బ్రాహ్మణ స్త్రీతో రమించడం తప్పని ఎవ్వరూ రారు. అజామిలుడి దగ్గరికి వెళ్ళి తనతో ఆ రాత్రంతా గడిపిన తర్వాత అప్పుడు ఈ క్షణిక సుఖం కోసమా నా భర్తను వెళ్ళగొట్టాను అని తప్పు తెలుసుకొని తన భర్తను వెతుకుతూ వెళ్తుంది. భర్త కనపడగానే తన కాళ్ళ మీద పడి క్షమించమని అడిగి ఇక అప్పటి నుంచి మంచి నడవడికతో ఉంటుంది. కొంతకాలంకు శివార్చకుడు ఏదో వ్యాధితో మరణించి సత్యవ్రతుడికి మళ్లీ జన్మలో కొడుకుగా జన్మిస్తాడు. ఆ బ్రాహ్మణుడు భార్య కూడా అనేక యాతనలు అనుభవించి చనిపోతుంది. అనేక నరక యాతనలు అనుభవించి తర్వాత తండ్రి గండమును జన్మిస్తుందని జ్యోతిష్కుడు చెప్తాడు. నిర్మలమైన మనసుతో శ్రీహరిని ధ్యానించడం వల్ల ఇహపరములలో సుఖాలను పొందుతారు అని వశిష్ఠుడు ఈ విధంగా చెప్పాను. వశిష్ఠ ప్రోక్త కార్తీక పురాణం 10వ అధ్యాయం సమాప్తం.